కేసీఆర్ అప్పు తెచ్చిందని చెప్పేసి అటు కాంగ్రెస్ బీజేపీ అంటే జనాలు అరే రాజకీయ పార్టీ కాబట్టి అనవసరంగా కేసీఆర్ పైన నిందలేస్తాలని అనుకోవచ్చు. కానీ కేసీఆర్ కన్న కూతురు, మాజీ ముఖ్యమంత్రి కూతురు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ, వాళ్ళ పార్టీ లిమిటెడ్, ఆ ప్రైవేట్ లిమిటెడ్, ఆ బీఆర్ఎస్ పార్టీలో వన్ ఆఫ్ ద డైరెక్టరు స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంది, 16 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ సుమారు 1.8 లక్షల కోట్ల అప్పు తెస్తే మాయ చేసినటువంటి అప్పుకు మీరు కట్టింది ఎంత, 80,000 కోట్లే. చాలా స్పష్టంగా చెప్తాను, గతంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ సర్కారు చెల్లించింది కేవలం 80,000 కోట్లే. 80,000 కోట్లు. ఇక ఏం చేస్తారు, ఆస్తులు సృష్టించినాం మేము, సంపద పెంచినాం అంటే మరి అప్పులు ఎందుకు అవుతున్నాయి? కనీసం మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పింది, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి రేవంత్ 20,000 కోట్ల కమిషన్లు తీసుకున్నారు. కేబినెట్ మంత్రికి చెందినటువంటి సొంత కాంట్రాక్ట్ సంస్థ. కానీ ఎప్పుడు చేసింది అది? ఎవరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి బిల్లులు ఎవరు కట్టాల్సి వస్తుంది? మళ్ళీ ఏం చేసిందంటారు, కాంట్రాక్ట్ బిల్లులు కట్టిల్లంటారు, 80,000 కోట్ల అప్పులు కట్టిల్లంటారు, మళ్ళీ మీరు ఏం చేసిల్లని అంటారు. మీరు ఆస్తులు సంపాదించిన వాళ్ళు, సంపద సృష్టించిన వాళ్ళు అయితే ఎందుకు నెలకు 2,000 కోట్ల బడ్జెట్ లోటు ఉన్నది. అప్పులే 16 నెలల్లోనే 80,000 కోట్ల అప్పులు కట్టాల్సి ఉంటే ఇక ఈ ప్రభుత్వానికి, పేదలకు ఏం చేసినట్టుంటుంది? వాళ్ళే మళ్ళీ ఏం చేయట్లే అని మాట్లాడుతూ ఉంటారు. ఈ 20,000 కోట్లు కనుక మీ అయ్యే అప్పు చేయకపోయి ఉంటే ఈరోజు 6 గ్యారెంటీలు కాదు 66 గ్యారెంటీలు నెరవేరుస్తుండే. ఒక రైతు భరోసాకు సంవత్సరానికి 16,000 కోట్లు అవుతుంది. తర్వాత యువ వికాసానికి తిప్పి కొడితే ఒక 6,000 కోట్లు అవుతుంది. ఇక్కడ చూడండి, 80,000 కోట్లు మనం అప్పులే కడితే ఈ తెలంగాణ ఏం బాగుపడుతుంది? మళ్ళీ వీళ్ళే గగ్గోలు పెడతారు, ఏం చేయట్లేదు అప్పు తెస్తానని. కేసీఆర్ తెచ్చిన అప్పులే 80,000 కోట్లు సంవత్సరంన్నర కాలంలో కడితే రానున్న 3 ఏళ్ళల్లో ఇంకా ఈ అప్పులకు మిత్తిలు ఎన్ని కట్టాలి? ఇక ఏం తెలంగాణ బాగు చేసినట్టు ఆయన పోతూ